మేడారంలో జరుగుతున్న అభివృద్ధి సౌకర్యాల పనులు వేగం పెంచాలి. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన. మేడారంలో సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. జాతర సమీపిస్తుండటంతో మేడారంలో జరుగుతున్న అభివృద్ధి సౌకర్యాల పనులు వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ఎస్ఎస్ తాడ్వాయి మండల మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఎస్పీ సుధీరామ్ నాథ్, కేకాన్, ఐటీడీఏ రిపీట్ జిల్లా కలెక్టర్ దివాకర్, టీఎస్ ఎస్పీ సుధీర్ రామ్నాథ్, కేకాన్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాలతో కలిసి మేడారం మ్యూజియం, చిలకలగట్టు, ఊరటం కాజ్వే, జంపన్నవాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, శుక్రవారం లోపు ఆర్చ్ పిల్లర్లు, సంబంధిత నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మేడారంలో సభ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించి ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దర్శనాలు కల్పించాలని, ప్రతి పనిని గడువులోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి కావాలని, ప్రతి శాఖ బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచి షో ఉంటుంది కదా, మెట్ల కాడ అంత ఇప్పుడు అటు లోపు ఉంది. జంపన మేడారం వస్తుంటే మొక్కుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత భక్తులు ఇంత పెద్దన వస్తుంటే 96 లో ఆనాటి గవర్నమెంట్ స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించడం జరిగింది. మనం జాతీయ పండుగలు అడిగినప్పటికీ సరే పైన ఉండేటువంటి ప్రభుత్వం యొక్క లక్ష్యాలు లేదా రకరకాల వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ప్రకటించాము, వాళ్ళు ఇవ్వము అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కసారి ప్రభుత్వాలు పట్టించుకోకున్నా, పాలకులు ఎంకరేజ్ చేసినా చేయకున్నా ప్రజల లైన్ లో ప్రభుత్వాలు వెనక నడవాల్సింది. ఇవాళ కాకతీయుల గురించి కావచ్చు, నిజాం గారి గురించి కావచ్చు, కాకతీయుల గురించి వాళ్ళు చేసిన గొప్ప పనులు ఉన్నా కానీ వాళ్ళకంటే ముందు ఈ తల్లులకు వచ్చింది గొప్ప కీర్తి. కోట్ల మంది వచ్చి మొక్కుకునేటువంటి గొప్ప అంటే వాళ్ళ త్యాగము, వాళ్ళు ఇచ్చే కుంగు బంగారం లాగా పోతారు. కాబట్టి ప్రభువుల కంటే ముందు ప్రజల పక్షాన ఉన్నారనేటువంటి ఆయన గద్దెల మీదకి వచ్చిన అప్పటిదాకా ఆయన టికెట్ వద్దు అని గడబడి అయింది. ఇక్కడికి వచ్చినాక నాకు మరి నీకు ఇస్తాం ఏకగ్రీవంగా ఒక నాయకుడు చెప్పిండు. అప్పటికే ఆయన గద్దెల మీదకి వచ్చి పసుపు కుంకుమ పట్టుకొని పోయి ఇంటికాడ ఓపెన్ చేస్తే అంతకు ముందు వాళ్ళ టీంలో 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి కదా, ఈయనకి ఏకగ్రీవం ఇవ్వాలని ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పి చూడంగానే ఉందట. సో నాకు అట్లా కలిసి వచ్చింది. నేను మంచిగా ఎమ్మెల్సీ అయినా. మన మీడియా చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు వామపక్ష భావజాలం ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ వచ్చిందంట, గద్దెల కాడు ఉన్నప్పుడు నువ్వు చైర్మన్ అవుతున్నావు అంటే. ఇట్లాంటి అన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకాలు.
నాకు కూడా నేను ఎప్పుడో జీవితం అయిపోయింది, సెకండ్ భర్త, నేను మీకు అన్ని సందర్భాల్లో చెప్పిన. నేను ఒకటే కోరుకునేది, ఒక్కసారన్నా అధికారికంగా నేను మంత్రినయో ఇంకేదో అని ఎప్పుడు నా మనసులో ఆ ఊహ కూడా లేదు. అంటే నేను ఈ కోరిక కోరుకున్నప్పుడు 2004లో ఓడిపోయినప్పుడు కానీ 9లో గెలిచినప్పుడు అట్లాంటి సందర్భాల్లో చూసి ఇది ఒక్కసారి చేయాలి, చేస్తే కొద్దిగా మార్పులు తీసుకురాగలుగుతాం అని ఒక భావన నాలో ఉండేది. కానీ ఆ భావన ఇన్ని రోజులకు అది ఈ రూపంలో మా సోదరుడిగా ఉంటూ నా దగ్గర నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రోజు ఇక్కడ కోరికలన్నీ కూడా ప్రజలకు భవిష్యత్ తరాలకు అందించే విధంగా ఫండ్స్ రిలీజ్ చేసి పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు స్వేచ్ఛనివ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీడియా సోదరులు కానీ, మీ రీసెర్చ్ వర్కర్స్ చేసిన వాళ్ళు కానీ, మీ అనుభవాలు మీ కూడా మాకు చెప్పండి. ఇంకా ఏమైనా బెటర్ గా చేయాలనుకుంటే తప్పకుండా పూర్తి స్వేచ్ఛ స్టేట్ గవర్నమెంట్ వాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మీడియా సోదరులకు కూడా తప్పకుండా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, కొంచెం పెద్ద పెద్దవి కూడా అక్కడక్కడ జరుగుతుండొచ్చు. తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, మేము సరి చేసుకుంటాం. మంచిగా చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మరి ఇంత కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. రోడ్లు వెడల్పు చేసినాం, జంక్షన్స్ ఏర్పాటు చేసి మీరు చూస్తే సెల్ఫీ పాయింట్లు విపరీతంగా దిగుతున్నారు అక్కడికి వచ్చి. అంటే వేరే కాడికంటే ఇక్కడ కొద్దిగా కల్చర్ వేరుగా మనం ప్రమోట్ చేస్తున్నాం, మన ఈ అడవి సంపదకు సంబంధించి, అడవి జీవనానికి సంబంధించి. అదే విధంగా ఇంకా కొంత మహనీయుల విగ్రహాలు కూడా వస్తాయి అక్కడ బయట జంక్షన్స్ కాడ. ఇక్కడ స్థూపం కూడా ఉండే, కానీ అది ఆ లొకేషన్ లో అట్లనే ఉందని ఇప్పుడు దాన్ని కూడా నీట్ గా చేసి ఆదివాసీ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఆ స్థూపాన్ని కూడా గ్రీన్ కలర్ తో చేసేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కొమరం భీము విగ్రహం వస్తుంది, బిర్సా ముండా విగ్రహం కూడా వస్తుంది. ఎక్కడ కూడా మా దేవుళ్ళ యొక్క ఆనవాళ్ళు కూడగొట్టుకోము. చరిత్రలో మా కోసం త్యాగాలు చేసినటువంటి మరి కొమరం భీం, బిర్సా ముండా లాంటి వాళ్ళ గొప్పతనాలను కూడా కూడగొట్టుకోం. ఆదివాసీ అమరవీరులను కూడా మేము తలుచుకుంటాం. ఇదంతా ఒక గొప్ప ప్రదేశం. కాబట్టి కొంత ఇక్కడ ఏదైనా పనులలో కొంత జాప్యంలో ఏదైనా, ఎందుకంటే మేము తీసుకున్న నిర్ణయం సీఎం గారు వచ్చింది 24వ తారీఖు సెప్టెంబర్లో వచ్చారు, అంటే దాదాపుగా అక్టోబర్ తర్వాత నుంచి మేము ఇక మొదలు పెట్టాం. 3 months లో కంప్లీట్ చేయడం కోసం మాక్సిమం పుషప్ చేస్తా ఉన్నాం. కానీ కొన్ని రకరకాల కాంట్రాక్టర్లు లేదా అక్కడ వర్కర్స్ లేదా ఈ మిషన్ చెడిపోయింది, ఆ మిషన్ చెడిపోయింది, ఇక్కడ బద్వేల్ నుంచి ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి కూడా తెస్తున్నాం గ్రానైట్. రకరకాల ప్రాంతాలు తిరిగి తీసుకొస్తున్నాం. గతంలో అంటే వేరే సందర్భం అయితే కనీసం 5-6 నెలలన్నా పడుతుంది ఆ గుడి కట్టుకోవాలి, ఇంకా ఎక్కువనే కూడా పడుతుంది. కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నాన్ని ఇంకా కొంచెం దాదాపుగా ఈ ఫైనల్ అయిపోయింది, ఇంకా కొంచెం చేస్తే ఈ 2-3 రోజులు అయితే గద్దెలు మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్క రోజు కూడా మేము దర్శనాలను ఆపలేదు, పూర్తిగా క్లోజ్ చేయలే. ఒక్క రోజు అది 2-3 గంటలే గద్దెల మీదకి పగడిద్దరాజు గోవిందరాజుని తెచ్చేటప్పుడు జస్ట్ కొద్దిసేపు బ్రేక్ ఇచ్చినాం. కానీ ఆ రోజు చాలా మంది వచ్చి ఎవరిని ఆపద్దు, దర్శనాలు చేయించమని చేయించేస్తున్నాం. ఈ రోజు కూడా ఎప్పటికప్పుడు, కాకపోతే ఇటు పని అవుతుంటే ఇటు నుంచి అటు నుంచి ఇటన నడిపిస్తున్నా, ఎక్కడ బ్రేక్ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ జాతరను విజయవంతం చేయడం కోసం మీరందరూ కూడా సహకరించాలని మరి మీడియా సోదరులను కోరుకుంటూ, అదే విధంగా మీకోసం కూడా మీడియా కోసం వరంగల్ మీడియాకు ఒక 2 ఆఫీసర్లను పెడుతున్నాం. ఒకరు పోలీస్ నుంచి, ఒకరు రెవెన్యూ నుంచి. మీ ప్రాబ్లమ్స్, మీ సమస్యలు, మీరు వచ్చిన ఇబ్బందులు ఏమున్నా కూడా వాళ్ళిద్దరి ద్వారా మీకు పరిష్కారం. ములుగు మీడియాకు కూడా 2 అధికారులను పెడుతుంది. ములుగు ఇక్కడ లోకల్ వల్ల, ఎందుకంటే సీతక్క కలవచ్చు కలవకపోవచ్చు, ఫోన్ కలవచ్చు కలవకపోవచ్చు, కలెక్టర్ కలవచ్చు కలవకపోవచ్చు, లేదా ఎస్పీ గారు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ ఆ ఇద్దరు మిమ్మల్ని ఎప్పటికప్పుడు మిగతా డిపిఓలు వాళ్ళందరూ, మిగతా అధికారులు, డిపిఆర్ఓలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ స్పెషల్ గా ఈ దర్శనం కాడ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా అడ్రస్ చేయడానికి ఒకరు పోలీస్ నుంచి, మిగతా చూసుకోవడానికి మంచి చెడు ఇటు కలెక్టరేట్ నుంచి